మీరు మొదటి 7 భాగాలు చూడకపోతే వాటి యొక్క లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు పైనున్న ఐ బటన్లో ఉంటుంది, చెక్ చేయండి. ముందు భాగంలో వసుధ కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రివర్ణ తన తండ్రికిచ్చిన మాట గురించి చెప్తుంది. అయితే అప్పుడు తన తండ్రికిచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయిన త్రివర్ణని గెలిపించడం కోసం వసుధ శ్రీకృష్ణుడిని ప్రార్థించి తన కొడుకైన త్రివర్ణ గెలవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయమని వేడుకుంటుంది. దానికి శ్రీకృష్ణుడు తదాస్తు అని చెప్పి మాయమైపోతాడు. ఇంకా వసుధ ఇన్ని సంవత్సరాలు త్రివర్ణ రాక కోసం ఈ కొండ మీద ఎదురు చూస్తూ ఉంటుంది. తరువాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ 8th పార్ట్ని చివరి వరకు చూడండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, అప్పుడు పవన్ వసుధతో, అమ్మా, మీరు చెప్పింది మాకు అర్థమైంది, కానీ ఇందులో నాకు, లక్ష్మికి ఇంకా గౌతమ్కి సంబంధం ఎలా ఏర్పడింది అని అడుగుతాడు. అప్పుడు వసుధ, ఆ రోజు 3 అన్నదమ్ములు రాక్షస పురాణంలోని మంత్రాల ద్వారా కబంధని కాపాడారు. కానీ కబంధని మళ్ళీ ఆ మంత్రం నుంచి విముక్తి చెయ్యాలి అంటే 3 అన్నదమ్ములు జన్మించిన రాక్షస నక్షత్రంలో జన్మించిన 3 దుష్టశక్తులు కావాలి. వాళ్ళ ద్వారానే ఈ మంత్రాన్ని దాటి కబంధని విడిపించడం సాధ్యమవుతుంది. ఆ విషయం కిబీచాకి తెలుసు. అయితే పాండవులందరూ చనిపోయిన తర్వాత కలియుగం ఆరంభంలో కిబీచా తన అన్న అయిన సంబాని ఇచ్చిన ఉపాయాన్ని గడిలో పెట్టాడు. అదేంటంటే, తనకి కావాల్సిన రాక్షస నక్షత్రంలో జన్మించిన దుష్టశక్తుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఎన్నో వేల సంవత్సరాలు గడిచాయి, కానీ ఎవరూ ఆ నక్షత్రంలో పుట్టలేదు. అప్పుడే 1509లో ఐందవపురం అనే రాజ్యంలో సింధూర జన్మించింది. కామక్రోధంతో తను దుష్టశక్తికి దాసోహమై బంధించబడింది. అలా ఆ నక్షత్రంలో మొదటి దుష్టశక్తి సింధూర. ఫ్రెండ్స్, ఇది చిత్రపటం సిరీస్ సింధూర. తరువాత 1950లో అదే నక్షత్రంలో జన్మించిన మంత్రగత్తె కొడుకు మీద ప్రేమతో 1980లో దుష్టశక్తిగా మారి లక్ష్మి తాత ద్వారా బంధించబడింది. ఫ్రెండ్స్, ఇది లక్ష్మి అడ్వెంచర్ సిరీస్లో ఉంటుంది. అప్పుడు కిబీచాకి కావాల్సిన 3 దుష్టశక్తుల్లో 2 దుష్టశక్తులు పుట్టుకొచ్చాయి. అప్పుడే రంగడు, అంటే పవన్ వాళ్ళ నాన్న, అతను కూడా అదే నక్షత్రంలో జన్మించాడు అని కిబీచా తెలుసుకుంటాడు. రంగడు ఎంత బాధ వచ్చినా దుష్టశక్తి మంత్రానికి లొంగడు. అయితే రంగడిని ఇలా లొంగ తీసుకోవడం సులువు కాదని అనుకుంటాడు. అప్పుడు కిబీచా ఊరు జనాన్ని లొంగ తీసుకొని రంగడు వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ చంపిస్తాడు. అప్పుడు కోపంతో రంగడు రగిలిపోతాడు. అది చూసి ఊరు జనం రంగడిని కొట్టి చంపి అడవిలో పడేస్తారు. అప్పుడు కిబీచా కొంతమంది సాధువుల సహాయంతో రంగడిని కాపాడి ఒక దుష్ట సాధువు సహాయంతో రంగడిని దుష్టశక్తిగా మారుస్తారు. అప్పుడు కిబీచానే ఆ దుష్ట సాధువు సహాయంతో రంగడిని బంధించి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఇది పాంప్లెట్ సిరీస్లో ఉంటుంది. ఇప్పుడు బందీగా ఉన్న దుష్టాత్మలు కాలక్రమేణా ఇంకా దుష్టశక్తి దాసోహమై పగతో రగిలిపోయి శక్తిని చేకూర్చుకుంటున్నాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అప్పుడు కిబీచా తన ఉపాయంలోని తరువాతి భాగాన్ని ప్రారంభించాడు. అదేంటంటే, ఆ దుష్టశక్తుల్ని మీ ద్వారా అంతం చేయడం అని వసుధ చెప్తుండగా సడన్గా లక్ష్మి, ఒక్క నిమిషం అమ్మా, కిబీచాకి కావాల్సింది దుష్టశక్తులు. ఇప్పుడు తన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు వాటిని అంతం చేయాలి అని అనుకున్నాడు అని అడుగుతుంది. దానికి వసుధ, చెప్తా, దానికంటే ముందు కిబీచా మిమ్మల్ని ఎలా ఉపయోగించుకున్నాడో తెలియాలి అని చెప్తుంది. మొదట లక్ష్మి ద్వారా కిబీచా తన ఉపాయాన్ని మొదలుపెట్టాడు. ఊరు గురించి తెలుసుకోవాలి అని అనుకున్న లక్ష్మికి ఎంత అడిగినా ఇంట్లో వాళ్ళు చెప్పకపోవడంతో నిరాశకు గురైంది. అప్పుడే లక్ష్మికి తన ఇంట్లో డైరీ కనిపించింది. ఇన్ని రోజులు ఆ ఇంట్లో డైరీ కనిపించలేదు. కానీ అప్పుడే డైరీ లక్ష్మికి ఎలా కనిపించిందంటే, కిబీచా తన శక్తితో లక్ష్మి వాళ్ళ అమ్మని మాయ చేసి ఆ రోజు డైరీని లక్ష్మికి కనిపించేలా పెట్టిస్తాడు. ఇంకా డైరీలో మంత్రగత్తె ఆత్మ గురించి మొత్తం ఉంది, కానీ దాన్ని విడిపించడానికి కావాల్సిన ముఖ్యమైన విషయాన్ని ఎవరు చింపారు. దాని వెనకాల కూడా కిబీచా హస్తం ఉంది. ఎందుకంటే ఆ మంత్రగత్తెకి విముక్తి చెందాలి అంటే బంధించే సమయంలో ఏ రక్తంతో అయితే బంధం ఏర్పాటు చేస్తారో అదే రక్త సంబంధంతో ఉన్న రక్తం కావాలి. అంటే లక్ష్మి లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరి రక్తమైనా కావాలి. ఆ విషయం లక్ష్మికి ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరికి తెలిసినా వాళ్ళక్కడికి వెళ్ళరు అని. అందుకే డైరీ లక్ష్మి వాళ్ళ తాతైన రఘురాం దగ్గర ఉన్నప్పుడే ఆ పేజీని ఎవరో చింపుకుపోయారు అని తెలిసి
రఘురాం విశ్వనాథ్ని తీసుకొని ఊరి జనానికి తెలియకుండా బెంగళూరుకి వెళ్తాడు. కానీ ఇక్కడ పుస్తకంలో పేజీని చింపించింది కిబీచానే. అలా లక్ష్మి డైరీని అనుసరిస్తూ మంత్రగత్తెకి చిక్కింది. అప్పుడు లక్ష్మి వాళ్ళ నాన్న విశ్వనాథ్ పోరాటంతో మంత్రగత్తె అంతమైంది. ఇంకా తరువాత సింధూరా విషయానికి వస్తే దానికి కిబీచా ఎంచుకుంది గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ. అందుకు గౌతమ్ వాళ్ళ నాన్నకి సింధూరా శక్తిని అదుపు చేస్తే ఈ లోకం మొత్తం మెచ్చుకుంటుంది అని చెప్పి గౌతమ్ వాళ్ళ నాన్నని సింధూరా దగ్గరికి పంపిస్తాడు. అలా గౌతమ్ వాళ్ళ నాన్న చనిపోయే ముందు చిన్న రక్తపు బొట్టు చిత్రపటం మీద పడటంతో చిత్రపటంలో ఉన్న సింధూరా విడుదలయ్యింది. కానీ శక్తి కోసం చిత్రపటం గౌతమ్ని వెతుక్కుంటూ వచ్చింది. అలా గౌతమ్ చివరకు సింధూరాతో పోరాడి అంతం చేశాడు. తరువాత రంగడు. ఈ రంగడు విషయంలోనే కిబీచా ముందు నుండి నడిపించాడు. రంగడు పూర్తిగా దుష్టశక్తిలా మారిపోవడానికి కారణమే కిబీచా. అయితే విడుదలైన రంగడిని అంతం చేయడం కోసం వచ్చిన పవన్ని ఒక ఇంట్లో బందీగా ఉంచుతాడు. అప్పుడే రంగడికి కిబీచా గురించి మొత్తం తెలుసు. అందుకే కిబీచా ఆత్మని కూడా ఆ రోజు రాత్రి పవన్తో పాటు ఆ ఇంట్లో బంధిస్తాడు. కానీ పవన్ బయటికి రావాలి, రంగడిని ఆపాలి అన్న దృఢ నిశ్చయంతో ఆ ఇంటి చుట్టూ ఉన్న వలయాన్ని నిర్వీణ్యం చేయిస్తాడు. అప్పుడు కిబీచా తప్పించుకుంటాడు. ఇంకా పవన్ రంగడిని అంతం చేస్తాడు. కిబీచా కేవలం కొన ప్రాణంతో బ్రతికి ఉన్నాడు. ఇంకా తన దగ్గర దుష్టశక్తులను అదుపు చేసే శక్తి లేదు. కేవలం వాటి ద్వారా ఆవిర్భవించిన చెడు శక్తిని ఉపయోగించుకోవాలి. అందుకే అందరి సహాయంతో కిబీచా ఆ దుష్టశక్తుల్ని అంతం చేయించి ఆ ప్రదేశంలో అప్పటి వరకు ఆవిర్భవించిన చెడు శక్తులను తన దగ్గర ఉన్న మాయాకూజాలో దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మాయాకూజాలో ఉన్న దుష్టశక్తుల సహాయంతో కబందని విడిపిస్తున్నాడు అని వసుధ చెప్తుంది. దానికి పవన్, అంటే ఇప్పుడు మనం కిబీచాని మాయాకూజాని ఉపయోగించకుండా ఉండేలా చూడాలా అని అడుగుతాడు. దానికి వసుధ, లేదు, కిబీచా ఎప్పుడో ఆ మాయాకూజాని ఉపయోగించాడు. కబంద విడుదల ఖాయం. కానీ మీరు కబందని ఆపాలి. అది తన సోదరుడైన త్రివర్ణకి సాధ్యమవుతుంది. ఇంకా మిగతా వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న దుష్టశక్తులతో మళ్ళీ పోరాటం చెయ్యాలి. అంటే మంత్రగత్తె, సింధూరా, రంగడు మళ్ళీ వస్తారు. వాళ్ళని మళ్ళీ ఆపాలి. ఇంకా కబందలో ఈ 3 దుష్టశక్తులు వశమవడంతో పాటు రాక్షస మంత్రశక్తి ఉండటం వల్ల ఈ లోకంలో ఉన్న దుష్టశక్తులు ఇంకా ఆత్మల మీద పట్టు వస్తుంది. అంటే సర్వ దుష్టశక్తులకి అధిపతి. కబంద ఆదేశానికి ఏ దుష్టశక్తి అయినా లొంగిపోతుంది అని చెబుతుంది. అదంతా విన్న త్రివర్ణ, అమ్మ, నేను ఎలా అన్నయ్యని ఆపగలను అని అడుగుతాడు. దానికి వసుధ త్రివర్ణకి ఒక శక్తిని ఇచ్చి, ఇది కబంద దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు తన మీద ఈ శక్తిని ప్రయోగించు. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. జాగ్రత్తగా చెయ్యు అని చెప్తుంది. దానికి త్రివర్ణ సరే అని చెప్తాడు. ఇంకా శుద్ర, మేము వాళ్ళని ఆపాలి అంటే ఆ అడవి దాటాలి. కానీ అక్కడ చెట్ల మీద ఉండి మమ్మల్ని ఆపుతున్న కబంద సైన్యాన్ని ఎలా దాటగలం అని అడుగుతాడు. దానికి వసుధ, ప్రతి అమావాస్య రోజు ఆ సైన్యం చెట్లను వీడి కబందని ప్రార్థించడానికి వెళ్తారు. అప్పుడు మీరు ఆ అడవిని దాటొచ్చు. ఈ రోజు రాత్రి అమావాస్య, మీకు మిగిలింది ఈ రోజు మాత్రమే. ఈ రోజు రాత్రి మీరు కబందని చేరుకోలేకపోతే కబంద ఈ లోకాన్ని ఏలుతాడు అని చెప్తుంది. దానికి త్రివర్ణ, ఈ రాత్రికే మేము కబందతో తలబడతాం. ఎలాగైనా కబందని ఆ రాక్షసుల నుంచి కాపాడి ఈ వినాశనాన్ని ఆపుతాం అని చెప్తాడు. దానికి వసుధ సంతోషం అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడు పవన్ త్రివర్ణతో, మీ అమ్మ తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి మనకి నిజం చెప్పింది. ఇప్పుడు శక్తి నశించడంతో తను వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్ళిపోయింది అని చెప్తాడు. దానికి త్రివర్ణ, నాకు తెలుసు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అమ్మ గురించి కాదు, ఆ అడవిలో ఉన్న అన్నయ్య గురించి. మనం ఎలాగైనా ఈ రాత్రికి లోపలికి వెళ్ళాలి. అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తాడు. అలా వాళ్ళు కొండ దిగి క్యాంప్ దగ్గరికి చేరుకుంటారు. అప్పటికి టైం సాయంత్రం 6 గంటలవుతుంది. అందరూ లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యుడు చిన్నగా మాయమైపోయి చీకటి కమ్ముకుంది. అందరి మొహాల్లో అక్కడ ఏం జరుగుతుందో అన్న భయం కనిపిస్తుంది. అప్పుడు రాజు అలియాస్ త్రివర్ణ వాళ్ళ ఎదుట నించొని, ఈ పోరాటం ఎంత ముఖ్యమైనదో మనకి మాత్రమే తెలుసు. మనకి బయట నుంచి సహాయం రాదు. కాబట్టి మనలో మనం అందరం సహాయం చేసుకోవాలి. ఇంకా ఈ ఫైట్లో ఏం జరుగుతుందో, మనం ఎదుర్కొనే శక్తి ఎంత బలమైనదో ఇప్పటికే అందరికీ తెలుసు అని త్రివర్ణ చెప్తూ ఉండగా సడన్గా ఐలాండ్ మధ్యలో నుంచి ఓ పెద్ద కాంతి వస్తుంది. అందరూ ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అసలు వాళ్ళందరూ సంబానీ ప్లాన్ని ఆపి కబందని కాపాడుతారా తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ చూడండి. టు బీ కంటిన్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.